బ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కొత్త రేషన్ కార్డుల ఎంపిక అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగిన భేటీలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, రాజాసింగ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ సహా పలువురు పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కానుక, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డులను జనవరి 26 నుంచి ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, పథకాలన్నీ కూడా అమల్లోకి వస్తున్నాయి. జనవరి 26 నుంచి అన్ని కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. సో రైతు భరోసాకు సంబంధించి అంటే ఎన్ని దఫాలుగా రిలీజ్ చేస్తారు? ఇది గత ముందు కూడా 2 దఫాలుగా ఇవ్వడం జరిగింది. ఈసారి మొత్తం కలిపి ఒకేసారి ఇస్తారా? అసలు అప్డేట్స్ ఏంటి? ఇవాళ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీస్ తో పాటు అధికారులందరితో కలిసి రివ్యూ నిర్వహించారు. రాబోయే రోజుల్లో అమలు చేయబోతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల సర్వేకి సంబంధించినటువంటి అప్డేట్ తో పాటు ఇల్లు లేని వారికి ఇల్లు అందించడం, దాంతో పాటు రాబోయే రోజుల్లో రేషన్ కార్డులు పంపిణీకి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించారు. దీనిపైన ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి డౌట్స్ ని వారి దగ్గర నుంచి సూచనలు కూడా తీసుకొని హైదరాబాద్ నగర వాసులందరికీ కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి పథకం రాబోయే రోజులు అంటే మొత్తం 10 లక్షలకు పైగా అప్లికేషన్స్ వస్తే ఇప్పటి వరకు దాదాపుగా 5 లక్షలకు పైగా అప్లికేషన్స్ సర్వే పూర్తయింది. 9,000 మందికి మొదటి విడతలో ఇల్లు ఇవ్వబోతున్నాం అనేటువంటి అంశాలపైన మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. థ్యాంక్స్ శ్రావణ్.